చూడమ్మా, నువ్వు ఈ అబ్బాయిని ప్రేమించావని విన్నాను. నేను కూడా ఈ అబ్బాయి గురించి కనుక్కున్నాను. మంచోడే. నువ్వు ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటా అంటే నా రిటైర్మెంట్తో వచ్చే డబ్బులు మీకే ఇచ్చేస్తా. మీ లైఫ్ మీరు చూసుకోవచ్చు. కాదు, అది ప్రేమ కాదు, ఫ్రెండ్షిప్ అంటావా? నీ ఇష్టం. శ్రీనివాస్ అంకుల్ చాలా రోజులుగా వాళ్ళ అబ్బాయికి నిన్ను అడుగుతున్నారు. నువ్వేముంటావు? 10 తరాలు తిన్నా తరగని ఆస్తి. ఒక తండ్రిగా కూతురు ఇష్టాయిష్టాలను తెలుసుకొని పెళ్లి చేయడం నా బాధ్యత. నీకు మంచి చెడు ఆలోచించుకునే శక్తి ఉందని నా నమ్మకం. నువ్వే ఉంటావు. అంకుల్, ఒక తండ్రిగా మీరు మీ కూతురు గురించి ఇలా ఆలోచించడం చాలా గొప్పగా ఉంది అంకుల్. ఓ కన్న తండ్రిగా మీ కూతురు పట్ల మీకు ఎంతైతే బాధ్యత ఉందో, ప్రేమించిన వాడిగా నాకు అంతే బాధ్యత ఉందనుకుంటున్నాను. కీర్తికాకేది ఇష్టమో నాకైతే ఇష్టం అండి. చెప్పమ్మా. నేను చిన్నప్పుడు స్కూల్లో ఎగ్జామ్స్ వస్తున్నాయంటే నా ఫ్రెండ్స్ అందరూ ర్యాంక్స్ కోసం, మార్కుల కోసం భయపడేవారు. కానీ నేను ఎగ్జామ్ ఫీ కట్టలేదని, ఎగ్జామ్ హాల్ నుండి బయటికి పంపిస్తారని భయంగా ఉండేది. నా బాల్యంలో చిన్న చిన్న ఆశలు కూడా నాకు కొండంతా కనపడేవి. నీ పేదరికం వల్ల నా బాల్యం చితికిపోయింది నాన్న. మీరన్నది నిజమే నాన్న. నేను ప్రశాంత్ని ప్రేమించాను. తనతో ఉన్నప్పుడు కూడా ఒక చిన్న వస్తువు కొనాలన్నా 1000 సార్లు ఆలోచించా. ప్రశాంత్ నీలా చాలా మంచివాడు నాన్న. కానీ మంచితనం ఒక్క పూట కూడా తిండి పెట్టదు నాన్న. నేను చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలకు ఫలితంగా దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. కానీ నేను ఈ అవకాశాన్ని వదిలేస్తే నా బతుకు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతుంది. మీ మాట ప్రకారం శ్రీనివాస్ అంకుల్ వాళ్ళ సంబంధమే చేసుకుంటాను నాన్న. చూడు, ఇక నీ నుంచి ఎలాంటి సమస్య రాదని అనుకోవచ్చా? అంకిల్, ప్రేమించడం అంటే ఇలా పెళ్లి చేసుకోవడం కాదు అంకిల్, కాపాడుకోవడం. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎప్పుడు వచ్చావు? 3 రోజులైంది. నాన్న ఎలా ఉన్నారు? హీస్ ఫైన్. చాలా రోజులైంది చూసి. హే, బై ద వే, నైస్ ప్లేస్. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చే అవకాశం లేదుగా? లేదు. నో, జస్ట్ లైక్ దట్. ఫ్యామిలీ ఎలా ఉన్నారు? యా, బాగున్నారు. నేను ముందొచ్చాను, ఇంటి పనులు చూసుకోవాలి. సో దే కమింగ్ ఇన్ 3 days. ఓకే. థ్యాంక్ యూ.
నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. చెప్పరా. హే, రేపేంటి ప్రోగ్రామ్? రేపు ఆఫీస్ ఉంది. ఓకే, బాయ్. చెప్పు. అవును, నీ ఫ్రెండ్ కిషోర్ కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు కదా, కొంచెం తన నంబర్ ఉంటే ఇవ్వవా? రెడీగా ఉండి నేను వచ్చి పికప్ చేసుకుంటా. సరే, త్వరగా వచ్చే. బాయ్. ఇది కదా లైఫ్ అంటే. ఒక్కరోజు కూడా నన్ను బయటికి తీసుకెళ్ళరు. బయటికి తీసుకెళ్ళమంటే పరువు ప్రతిష్ట అని మాట్లాడతారు. నా ఇల్లు తప్ప నాకు వేరేది ఏమీ తెలీదు. మా హస్బెండ్ వచ్చాడంటే ఇంట్లో నుంచి బయటికి కూడా వెళ్ళనివ్వడు.